బజ్ఫీడ్ అనే అమెరికాకు చెందిన మీడియా సంస్థకు నెట్టింట మంచి క్రేజ్ ఉంది. అన్సాల్వ్డ్ మిస్టరీస్ పై ప్రత్యేక కథనాలు చేసే ఈ సంస్థ ఆసక్తి కలిగించే స్టోరీలను ప్రజలకు అందించడంలో దిట్ట. మీ జీవితాల్లోని విచిత్రమైన సంఘటనలు, భయానక అనుభవాలను రాసి మాకు పంపించండి అని ప్రకటించింది. దాంతో బజ్ఫీడ్ కి సంబంధించిన మెయిల్స్ అన్ని అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన కథనాలతో నిండిపోయాయి. అందులోనిదే ఇదొకటి. నేను హై స్కూల్ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు ఒక రోజు ఉదయాన్నే విపరీతమైన జ్వరంతో నిద్రలేచాను. అది గమనించిన మా మమ్మీ నన్ను ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోమని చెప్పింది. కానీ ఆ రోజు నాకు ముఖ్యమైన పరీక్ష ఉండడంతో స్కూల్ కి వెళ్తానని చాలాసేపు మారం చేశాను. కానీ మా మమ్మీ వినిపించుకోలేదు. అవసరమైతే జ్వరం తగ్గాక స్కూల్ కి వచ్చి ప్రిన్సిపల్ తో నేను మాట్లాడతాను అని సర్ది చెప్పింది. దాంతో టాబ్లెట్స్ వేసుకుని సోఫాలోని నిద్రపోయాను. సరిగ్గా మధ్యాహ్నం 3 అయ్యేసరికి నాకు మెలకువ వచ్చింది. అంటే సుమారు 10 గంటల పాటు నేను నిద్రపోయాను. అప్పటికి నాకు జ్వరం పూర్తిగా తగ్గింది. దాంతో నేను స్కూల్ కి వెళ్తాను, కొన్ని క్లాసులకైనా అటెండ్ అయినట్లుంటుంది కదా అని మళ్ళీ మా మమ్మీని బ్రతిమాలాను. ఈసారి తాను అంగీకరించింది. చివరికి నేను స్కూల్ క్యాంపస్ లో అడుగు పెట్టేసరికి నా క్లాస్మేట్స్ చాలా మంది క్లాస్ రూమ్ బయట ఉన్నారు. వాళ్ళంతా నన్ను చూసి ఎక్కడ నుంచి వస్తున్నావు అని అడిగారు. ఇంటి నుంచి. ఉదయం నుంచి జ్వరం, అందుకే ఉదయం రాలేకపోయాను అని చెప్పాను. అంతా వింతగా చూశారు. కొందరైతే అదేంటి నువ్వు ఫస్ట్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నావు కదా అని అడిగారు. ఆశ్చర్యపోయాను. మా టీచర్స్ కూడా అదే మాట చెప్పారు. ప్రతి ఒక్కరు నన్ను ఆ రోజు స్కూల్లో మొదటి అవర్ లో క్లాస్ కి రావడం చూశామని అనడంతో నాకు ఫీజులు ఎగిరిపోయాయి. సాధారణంగా నాకు మొదటి బెంచ్ లో కూర్చునే అలవాటు ఉండడంతో వాళ్ళు పొరబడే అవకాశం లేదని తేలింది. అయితే ఆ సమయంలో క్లాస్ కైతే వచ్చాను, కానీ యాక్టివ్ గా లేనట. ఫస్ట్ అవర్ లో నాతో కొందరు మాట్లాడడానికి ట్రై చేస్తే నేను మాట్లాడలేదని, చాలా గంభీరంగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. నేను మా ఇంట్లో నిద్రపోతే ఇక్కడికి ఎలా వచ్చాను అనేది నాకు ఏమాత్రం అర్థం కాలేదు. ఎంతసేపటి క్రితం కనిపించాను, ఎక్కడెక్కడ తిరిగాను అంటూ నా స్నేహితుల్ని చాలా ప్రశ్నలు వేశాను. చాలాసేపు క్లాస్ లో ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చున్నావు. తర్వాత క్లాస్ పూర్తయ్యాక ఎప్పటిలానే బుక్స్ లాకర్స్ దగ్గరకు వెళ్ళాం. ఆ తర్వాత నుంచి నువ్వు కనిపించలేదు, మేము కూడా అంతగా గమనించలేదు అని చెప్పారు. నేను కనిపించని సమయం ఏమిటని ఆరా తీస్తే అది సరిగ్గా ఇంట్లో సోఫాలోంచి నేను నిద్రలేచిన సమయం అని తేలింది. అసలు ఇది ఎలా సాధ్యం? నేను ఇంట్లో నిద్రపోవడం నిజమా, లేక స్కూల్ కి వెళ్ళడం నిజమా? క్లాస్మేట్స్ మాత్రమే కాకుండా టీచర్స్ కూడా నన్ను చూశామని చెప్పడమే నాకు ఆశ్చర్యంగా తోచింది. ఈ అస్పష్టమైన సంఘటన గురించి ఎంత ఆరా తీసినా నాకు సమాధానం దొరకలేదు. పైగా ఆ వయసులో దీని గురించి నేను కూడా అంతగా ఆలోచించలేదు. ఇదే నా జీవితంలో మర్చిపోలేని వింత అనుభవం అని రాసుంది ఆ మెయిల్ లో. అసలు ఆ వ్యక్తి ఎవరు? అది ఏ స్కూల్, ఏ ఇయర్ లో ఇలా జరిగింది? రాసిన వారు అమ్మాయా, అబ్బాయా? తనకు ప్రస్తుతం ఎంత వయసు? తాను రాసింది నిజమా, అబద్ధమా? ఒక మనిషి నిద్రపోతుంటే ఆ మనిషి ఆత్మ లక్ష్యాలను ఛేదించడానికి ఎంత దూరమైనా ప్రయాణిస్తుందా? ఏదైనా చేయగలుగుతుందా? కోరిక బలాన్ని బట్టి ఇలా జరిగే అవకాశం ఉందా? అసలు ఇది ఎలా సాధ్యం? లాంటి వేటికి సమాధానాలు లేవు. దాంతో ఈ కథనం మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఈ స్టోరీ మాత్రం రకరకాల పుకార్లను మోసుకుంటూ వైరల్ అవుతోంది. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.